గురువులు చూపించిన దారిలో నడవడంతోనే తాను స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకోగలిగానంటూ మంత్రి నారా లోకేష్ అన్నారు. విద్యాశాఖలో ఏడాదిలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. చంద్రబాబు అంటేనే డిఎస్సీ అంటేనే చంద్రబాబు అని కొనియాడారు. ఆయన ఆధ్వర్యంలో 13 డిఎస్సీ నోటిఫికేషన్లు ఇచ్చి 1,83,000 టీచర్ పోస్టులు భర్తీ చేశారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటే డిఎస్సీ 13 డిఎస్సీలు 1,80,000 మంది ఉపాధ్యాయుల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నియమించారు. సెప్టెంబర్ మాసంలో ఈ 16,347 మంది ఉపాధ్యాయులు టీచింగ్కి వస్తారని ఈ సభాముఖం తెలుపుకుంటున్నా. వాస్తవంగా నేను ఈరోజు ఈ స్థాయిలో ఒక మంత్రిగా మీ ముందల నిలబడగలుగుతున్నానంటే దానికి కారణం మా ఉపాధ్యాయులు. నా నలుగురు ఎవరైతే పేర్లు కూడా చెప్పానో ఆ నలుగురు నాకు ఒక సెన్స్ ఆఫ్ డైరెక్షన్, ఒక పర్పస్, ఒక డిసిప్లిన్ నాకు నేర్పించిన వాళ్ళు. ఏ క్లాస్కి ఆ క్లాస్కి బేసిక్గా మ్యాథ్స్ లాంగ్వేజెస్లో బేసిక్స్ మన పిల్లలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, నేర్పించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. రెండోది, ఏసర్ నాస్ రిపోర్ట్ చూస్తే యావరేజ్ కన్నా తక్కువ ఆంధ్ర రాష్ట్రం ఉంది. దీంట్లో మనం చాలా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది.